అల్లు అర్జున్ ఒక్కటే స్టార్ కాదు. అట్లా అనుకుంటే పక్కనే చిరంజీవిలు ఉంది, రామ్ చరణ్ ఉంది, మహేష్ బాబులు ఉంది, ప్రభాస్ ఉంది గొప్పది. ఎందుకంటే భారతదేశ చలనచిత్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రభాసులు ఉంది. వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తుంటాం కదా. ఇదంతా ఏంటంటే శాతగాని దద్దమ్మలు మాట్లాడేది. ఆయన ఐకాన్ స్టార్ ఉంటే ఎవరికి ఐకాన్ స్టార్ అంటే ఎట్లుండే? ఐకాన్ స్టార్ అంటే ఆదర్శంగా ఉండాలి. నువ్వు తీసే సినిమాలు ఏందే పనికి మళ్ళీ సినిమాలు. పుష్ప 2 ఎర్రచందనం మీద స్మగ్లింగ్ చేయాలి. మేమంతా నీ సినిమా చూసి దారి దోపిడీ చేయాలన్నా, దొంగతనం చేయాలన్నా, పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించాలా? ఇవే నువ్వు చూసేది. పుష్ప సినిమా ఒకటే వ్యవస్థని భ్రష్టు పట్టించేలాగా లేదు కదా. ఇది వరకు వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు మీరు నేను అదే అంటున్నా, ఈ సెన్సార్ వాళ్ళకి ఇట్లా కనీసం వీళ్ళు కరెక్ట్ పని చేస్తున్నా, లంచాలు తీసుకొని పని చేస్తున్నా అర్థమైతే లేదు. ఒక పోలీస్ వ్యవస్థని ఆయన మలమూత్రంతో ఆడ ఎస్పీ పోయి అందులో దుంకాలనా? అంటే ఎక్కడ పోతుంది సమాజం? ఇప్పుడు శ్రీమంతుడు లాంటి సినిమాలు తీసిండు భయ్ మహేష్ బాబు, ఎంత గొప్పగా తీసిండు, చాలా అద్భుతమైన సినిమా తీసిండు ఆయన. ఎందుకంటే వ్యవసాయం మీద, భారతదేశానికి ఆయుపట్టు లాంటిది వ్యవసాయం. ఆ వ్యవసాయం మీద సినిమా తీస్తే పిల్లలంతా పోయి తెల్లారు పోయి ఏదైతే పొలాల దగ్గర నాట్లేసిండ్రు, వరి కోతలో పార్టిసిపేట్ చేసిండ్రు. అలాంటి సినిమా తీయండి. అల్లూరి సీతారాం తీసుకోండి, స్టాలిన్ తీసుకోండి, ఒక ఠాగూర్ తీసుకోండి, జై భీమ్ లాంటి సినిమా. జై భీమ్ లాంటి భారత రాజ్యాంగాన్ని కాపాడండి. ఈ రోజు లాయర్ వ్యవస్థను గొప్పగా చూపించిన ఆ సినిమాకు ఏదో నేషనల్ అవార్డు ఇవ్వలే. ఈ పంకిమాల సినిమాకు, పుష్పకు అవార్డు ఇచ్చిండ్రు. ఎక్కడ పోతుంది సమాజం? దీని గురించి మనం మాట్లాడమండో. సినిమా రిలీజ్ అయిన తర్వాత బెనిఫిట్ షోల పేరు మీద పర్మిషన్ ఇచ్చింది మీ ప్రభుత్వం కదా బ్రదర్? మీ ప్రభుత్వం ఇచ్చింది కదా? మా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, తెలంగాణలో అందరి ప్రభుత్వం. నువ్వు మీ మా అని కలిపి కాంట్రవర్సీ చేసి ఎవరో చెత్త కొడుకులు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ల కోసం మళ్ళీ తంబేలు పెట్టడం. ఇది తెలంగాణలో రేవంత్ రెడ్డి అందరికీ ముఖ్యమంత్రి, నాకు నీకు కాదు అందరికీ. అంటే రాష్ట్ర ప్రభుత్వమే కదా పర్మిషన్ ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆ సినిమా రిలీజ్ కి ఏకీభవించినట్టే కదా. అంటే కొన్ని ప్రైవేట్ వ్యవస్థల్ని ప్రోత్సహించాలి. ప్రభుత్వం నడవాలన్నా, ప్రభుత్వం డెవలప్ కావాలన్నా మళ్ళీ మనమే ఉంటాం. రేవతి చనిపోవడంలో అల్లు అర్జున్ గారి తప్పు ఉందని మీరు అంటున్నారు. రేవతి చనిపోవడానికి కారణమే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కొంతమంది ప్రజలు భావిస్తున్నారు. దీనికి అర్థం బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇచ్చి ఎప్పుడు పడితే అప్పుడు షోస్ నడిపించే విధంగా పర్మిషన్లు ఇచ్చారు కాబట్టి ఆ రకంగా జరిగిందని వాళ్ళు అంటారు. బెనిఫిట్ షోలకు పర్మిషన్స్ ఉన్నాయి. ఇవాళ కొత్తగా బెనిఫిట్ షోలకు పర్మిషన్స్ ఏం లేవు. తనకి ఇచ్చినది ఏంది? ఒకటే దారి ఉన్నది, రెండో దారి లేదు. నువ్వు ఇలా వెళ్ళి అలా వెళ్ళిపోమ్మంటే ఆయన ఆ కిలోమీటర్ నుంచే రోడ్ షో పెట్టుకున్నాడు. రోడ్ షో పెట్టుకొని అందులో లోపలికి వచ్చేవారికి ఒక ఐకాన్ స్టార్ అని ఏదైతే చెప్పుకుంటున్నారో ఆ స్టార్కు చెప్పడం వల్ల అక్కడ జరిగిన సంఘటన జరిగింది. ఎవరైనా పోతారు. కొంతమంది కామన్గా కొంతమంది ఏమంటారంటే ఆ ఆడపిల్ల అప్పుడు పోవడం ఏంది, మహిళ కదా. మరి హీరోయిన్ వాళ్ళ భార్య ఆడపిల్లలు కాదా? ఆమె ఒక రేవతి ఒక్కతే ఉంది. అసలు థియేటర్లో చాలా మంది ఆడపిల్లలు వచ్చారు. బట్ అక్కడ సంఘటన జరిగిన దానికి మనమే కోణంలో చూసి ఆ సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఓన్లీ హీరో గారే పోవాలని చెప్పట్లే ఉపేంద్ర గారు. మేము డైరెక్టర్ పోవచ్చు, ప్రొడ్యూసర్ పోవచ్చు, బన్నీవాస్ పోవచ్చు, వాళ్ళ ఫాదర్ పోవచ్చు, వాళ్ళ మామ పోవచ్చు, ఇంకెవరైనా పోవచ్చు. సోషల్ మీడియాలో ఫోన్ ద్వారానే మాట్లాడచ్చు. కానీ ఇష్యూ జరిగిందని చెప్తే ఈ ఒక్క సీన్ ఆగంటే ఎంత బలుపు, అది ఎంత బలుపు. నువ్వు ఇచ్చినావు ఎంత? 25 లక్షలు చెక్ డీడి 10 కోట్లే ఇచ్చినావు నువ్వు. సారీ 10 లక్షలు ఇచ్చినావు. ఓన్లీ 10 lakhs చెక్ డీడి ఇచ్చి 25 lakhs డీడీ అని రాపించుకొని అక్కడ ఉన్న భాస్కర్ కుటుంబం చుట్టూ నీ మోకాలను పెట్టుకున్నావు, నీ అంచన గలాన్ని పెట్టుకొని కాఫీ నుంచి టిఫిన్ దాకా, డిన్నర్ దాకా, లంచ్ దాకా ఏం కావాలన్నా వాళ్ళు మాట్లాడాలో వాళ్ళు రెస్పాండ్ కావాలి. అంటే నీకు సినిమా అనేది నిత్య జీవితం వేరు, సినిమా వేరు. అల్లు అర్జున్ గారు ఆయన ఒక ఛానల్లో, అన్స్టబుల్ ఛానల్లో అన్నాడు, వాటర్ బాటిల్కు 10 రూపాయలు ఉంటే నాకు అక్కడ 100 రూపాయలు ఉంటే 15 రూపాయలు ఇస్తున్న పర్సన్ 25 లక్షలు ఇచ్చిందంటే ఎట్లా నమ్మాలి? అందుకు మేము రియాక్ట్ అయ్యాం. చిన్న పాప అండి, రేవతి వాళ్ళ బిడ్డ ఏమన్నది? మా తల్లి వచ్చినాకనే నేను బడిపోతా అన్నది, మా తల్లి వచ్చినాకనే నేను తింటా అన్నది. మరి వాళ్ళు 18 గంటల్లో అరెస్ట్ అయితే 18 గంటల్లో అక్కడికి వెళ్తే వాళ్ళ కొడుకు ఏదో మన ఆవుగంగా దూడకాడికి వచ్చినట్టు ఇట్లా కౌలించుకుంటే మరి ఇంత వాళ్ళు పిల్లలు కదా అండి? ఇతర వాళ్ళు అంటే ఇప్పుడు ఆ పాప ఏమవుతుందో నువ్వు చెప్పగలుగుతావా? ఆ బాబు ఇవాళ చావు బతుకులు ఉన్న ఆయన మంచిగా ఉంటే ఏమవుతుందో నువ్వు చెప్పగలుగుతావా? అంటే అల్లు అర్జున్ అనే పర్సన్ గంగోత్రి తర్వాత ఎవరు? శివశంకర్ వరప్రసాద్ పునాదిరాల తర్వాత ఎవరు? నేను హీరో చేసిన, నా రైతు హీరో, ఆర్మీ హీరో, నా తల్లిదండ్రులు హీరో. నువ్వు జస్ట్ 3 hours ఎంటర్టైన్మెంట్ బొమ్మ. నువ్వు బొమ్మకే ఇంత పొగలు ఉంటే ఒక బిడ్డ, తెలంగాణ బిడ్డ ఆడపడుచులు థియేటర్లో చనిపోతే సంఘటన రియాక్ట్ కాకపోతే నేను మానసికంగా ఇబ్బంది పడ్డా. ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ సిబ్బంది మీద దాడి చేయడం, ఒక వీధి గుండా లెక్క ప్రవర్తించడం కరెక్ట్ కాదని ప్రజలు అంటున్నమాట. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఎంతవరకు మేము ప్లకార్డులు పట్టుకున్నాము.
ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేసినాం. అక్కడ మొత్తం 4th క్లాస్ ఫెయిల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రెంట్కి వచ్చినట్టు నువ్వు ఎంక్వైరీ చేయి ఛానల్ ద్వారా. అక్కడ రెంట్ అబ్బా, వాళ్ళు 2-3 రోజుల రెంట్కి వచ్చిన వాళ్ళు వర్కర్లు అంతా. అన్న మీరు చెప్పండి, అక్కడికి వెళ్ళి పూల కుండీల వల్ల కొట్టడం, వాళ్ళ సిబ్బంది మీద ఇదే నాగేష్ గారు దురుసుగా ప్రవర్తించడం, ఈ రకంగా చూస్తే యూనివర్సిటీకి జేఏసీకి ఒక పేరు ప్రఖ్యాతలు దెబ్బతీసే విధంగా ఉంటాయి కదన్న. మరి మీకు ఆ రకంగా ఏమనిపించలేదా? ఇప్పుడు ఉద్యమాలు అనేదే శాంతియుతంగా ఉంటాయి, కొంచెం హింసాత్మకంగా ఉంటాయి. ఉద్యమాల యొక్క నైతిక ధర్మం అది. ఎక్కడైనా గుర్తుపెట్టుకో, ప్రపంచంలో ఇప్పుడు రష్యా విప్లవం తీసుకో, ఏదైతే ఫ్రాన్స్ విప్లవం తీసుకో, అంత ఎందుకన్నా మన తెలంగాణ ఉద్యమం తీసుకో. ఇప్పుడు ఘర్షణలు జరగందే తెలంగాణ వచ్చిందా? ఉద్యమాలు జరగందే తెలంగాణ వచ్చిందా? ఏదైతే ఇంటి ముట్టలు జరిగిందే తెలంగాణ వచ్చిందా? ఎక్కడైనా ధర్మం నశిస్తున్నప్పుడు, అధర్మం పెరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. ఈరోజు ఆ సంఘటన జరిగింది కాబట్టి ఈరోజు 2 కోట్లు వచ్చినాయి. ఎక్కడైనా ప్రపంచంలో ఏ ఉద్యమాలు తీసుకున్నా ఖచ్చితంగా అంతోనింతనో ఒక ఘర్షణ ఉంటుంది. ఈ క్వశ్చన్ స్ట్రేట్ గా మీకే, చాలా మంది మీ విషయంలో చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మీరు రేవతి కుటుంబానికి న్యాయం జరగాలని అక్కడికి వెళ్ళిర్రా, లేదంటే మీరు అత్యంతంగా అభిమానించే రేవంత్ రెడ్డి గారి పేరు అల్లు అర్జున్ గారు మర్చిపోయారని మీరే ఆ యూనివర్సిటీ సైన్యాన్ని ముందు నడిపించి, మీరే ఆ ధర్నాలో పాల్గొని వీటన్నిటికీ కర్త కర్మ క్రియ మీరే అన్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఎలివేట్ అయింది, మనందరం చూసినాం. సో దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటి, ఉపేందర్ గారు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి. ఆయనకు 24 గంటలు అనేది సరిపోని పరిస్థితిలో అలాంటి వ్యక్తి మాకు చెప్పడము, మేము పోయి ఆయన ఇంటి దగ్గరికి పోవడం, ఇదంతా సిల్లీ క్వశ్చన్. ఎవరైతే మాట్లాడుతున్నాడో వానికి బ్రెయిన్ మోకాళ్ళు ఉందో ఇంకా అంతకన్నా పాదాల దగ్గర ఉందో నాకు అర్థమైతే లేదు. ముఖ్యమంత్రి అనే వ్యక్తి నిరంతరం బిజీ ఉన్న వ్యక్తి. ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అనేక సమస్యలపై ఆయన నిరంతరం ఘర్షణ చేస్తున్న సందర్భంకి వెళ్ళి మాకు ఫోన్ చేసి, ఎవడు అసలు చెప్పింది ఎవడు? ఏ బడపగాడు చెప్తున్నాడు? ఏ చిల్లరగాడు చెప్తున్నాడు? కనీసము ఈ క్రిషాంక్ అనేటివి చిల్లరగాడు ఇట్లా మనం మాట్లాడుతున్నాం. కానీ టీఆర్ఎస్ వాళ్ళు కేవలం సమస్యని పక్కదారి పట్టించే ఒక భాగంగానే ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని చేసినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ఎవరైనా కలుస్తారు. ఈరోజు ఆయన మా నియోజకవర్గం కాబట్టి నేను కలిసిన ఒక్కడిని కాదు, నిన్న కలిసినరు, మొన్న కలిసినరు. నేను దాదాపు 15 సంవత్సరాలకి వెళ్ళి నిరంతరం ఆయన కలిసి రెడ్డి గారిని ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నిసార్లు కలిసి ఉంటారు అందాదా? అరే లెక్కలేనని కలిసినా కదా, అదే ఫోటో ఎందుకు వేసి నాలాంటి వ్యక్తులు కలవలేదు కదా. మీకు ముఖ్యమంత్రి గారితో సాన్నిహిత్యం ఉండడం వల్లనే కదా అది పాసిబుల్ అయింది. నాలాంటి వ్యక్తులు నేను ఒక మాట మాట్లాడతా బాయ్ సార్. బ్రో మీరు ఇట్లా నాకు అత్యంత సన్నిహితులు గత 5 ఏళ్ళకి వెళ్ళి పరిచయం అయినంత మాత్రం ఏదో నేరం చేసింది అనుకో, మీరే చేసింది అనుకో, నేనే చేసింది అనుకో, నీ ఫోటో చూపించి మొత్తం ఉపేందర్ రేపించింది అంటే చట్టం ఒప్పుకుంటుందా? 196 మంది దిగుతారు ఆయనతో ఫోటోలు. ఆయన స్టార్ అల్లు అర్జున్ కన్నా గొప్పగా ఉన్న స్టార్ డామ్ ఉన్న వ్యక్తి. దేశం మొత్తము టాప్ 10 నాయకుల్లో ఒక టాప్ 10లో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయనతో లక్షలాది మంది ఫోటో దిగుతారన్న, ఒక సెలబ్రిటీ కన్నా గొప్పోడు కాబట్టి ఫోటోలు దిగుతారు. కాబట్టి ఫోటో దిగినంత మాత్రాన మీరు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళడంలో క్లియర్ గా ముఖ్యమంత్రి పాత్ర కాదు, ఆయన ఆలోచనే లేడు. ఒక్క నిమిషము ముఖ్యమంత్రి పాత్ర అంటున్నారు కదా, ఎవరైతే అంటున్నారో దద్దమ్మలకు అంటున్నారో, ముఖ్యమంత్రి పాత్ర ఉంటే మా మీద 5 సెక్షన్ల కింద కేసు ఎందుకు ఎఫ్ఐఆర్ అవుతుంది? అందులో ఒక నాన్ బెయిలబుల్ కేసు. చట్టం ఇప్పుడు ముఖ్యమంత్రి అంటేనే చట్టం కదా, మన చట్టానికి వ్యతిరేకంగా మేము చేస్తున్నాం అన్నప్పుడు, ఆయనకు అనుకూలంగా మేము పనిచేస్తున్నాం అన్నప్పుడు మా మీద కేసులు ఎందుకు పెడతాడు? మమ్మల్ని ఎందుకు జైలుకి పంపిస్తాడు? ఇవన్నీ పనికి మళ్ళా మాటలు. కేసులు అయినాయి మీ మీద? అయినాయి, కేసులు అయినాయి. మంచి బహుమానం ఇచ్చింది. 190, 191, 133, 324 ఈ సెక్షన్స్ మీద 113/5 మీకు బెయిల్ ఎవరు ఇప్పించారన్నా? ఎవరు? అడ్వకేట్ రామదాస్ స్టూడెంట్ లా కాలేజ్ అడ్వకేట్ గారే ఇవాళ మేము బయటకు వచ్చాం, ఇవాళ మీ స్టూడియో మీ ముందు మాట్లాడుతున్నాం అంటే అదంతా పుణ్యం రామదాస్ గారే. రామదాస్ గారు తనకున్న నాలెడ్జ్ని, మా భవిష్యత్తుని, ఆ రెండింటిని, అంటే అధికార పార్టీ నాయకులు డబ్బు ప్రోద్బలంతో మిమ్మల్ని అప్పటికప్పుడే మరుసటి రోజే బెయిల్ వచ్చే విధంగా. ఎవడో పనికిరాని వాడు మాట్లాడుతున్నాడు, అదొచ్చిడే చెప్తావు నువ్వు. ఎవడో తలమాసినోడు చెప్తాడు అది. ఎక్కడి డబ్బు ఎక్కడిది? సొంతంగా డబ్బులు పెట్టుకున్నాం మేము, మా ఫోన్ పేలు గూగుల్ పేలు ఉన్నది చూపిస్తాం. ఎవడో క్రిషన్ గారు మాట్లాడు, వాడు చెప్పిండా? వాడు చెప్పినాడు మాట్లాడుతూ అడవాడు పనికిరాని వాడు. మేము స్వతహాగా పోయాం, స్వతహాగా డబ్బులతో మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. అక్కడ అడ్వకేట్ గారిది పుణ్యం. మీరు అడగండి, అడ్వకేట్ గారిని పిలిచి ఎంక్వైరీ చేయండి.
అడ్వకేట్ కి ఇంకా 20 మీరు అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళడం మీరు ఏదైతే చెప్తా ఉన్నా ఇదే జేఏసీ నాయకులు కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకిస్తారు కదా, అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏ జేఏసీ నాయకులను? ఓయూ జేఏసీ. ఏ జేఏసీ నాయకులు ఒకసారి చెప్పు, పేర్లు చెప్పానా? పేర్లు చెప్తే ఇట్లా సంఘాలు ఉన్నాయి కొన్ని టీఆర్ఎస్. ఏ సంఘాలు అంటున్నా? సంఘాల పేరు చెప్తే ఆ సంఘము వాళ్ళు మాట్లాడే మాట ఏమైనా చాలా మందికి. ఇంకోటి ఒక విషయం చెప్పాలి ఉపేందర్ గారు, చాలా మందికి కొందరు పడని వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ప్రోగ్రామ్ చేసి వీళ్ళపై చర్చ నడుస్తుంది, వీళ్ళ మీద రకరకాలుగా ఒక 2-3 రోజులు చర్చ నడిచింది కదా. కొంత పడని వ్యక్తులు ఉంటారు. ఇప్పుడు ఎక్కడైనా వ్యవస్థలో అందరు మనం ప్రేమించారు కదా, అందరు ఇప్పుడు 100 మంది ఉంటే అందులో 50% అయితే వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించిన వ్యక్తులు 196 మాట్లాడతారు. ఎవరైనా ఎవరిని సాటిస్ఫాక్షన్ చేయలేము. వాడు ఎంత గొప్ప పని చేసినా, ఎంత మంచి పని చేసినా దేవుణ్ణి ఇట్లా నిందించే సమాజం ఇది. మనల్ని కాపాడే దేవుణ్ణి ఇట్లా నిందించే సమాజంలో బతుకుతున్నాం కాబట్టి రకరకాల వ్యక్తులు ఉంటారు. సరే మేము చేసేది మా మనసుకు తెలుసు, మేము ధర్మం చేస్తున్నాం, ఎవరికి హాని చేస్తలేము. ఇంకా మేమే కేసులు పెట్టుకొని మా జీవితాన్ని త్యాగం చేసి ఆ కుటుంబానికి న్యాయం చేసినాం. వాస్తవంగా భాస్కర్ అనే వ్యక్తి, ఆ రేవతి అనే కుటుంబాలకు మాకు తెలియదు, మేము మాట్లాడలేదు. అయినా ఇప్పుడు ఒక మానవత కోణంలో ఇప్పటివరకు ఏమైనా కలిసి కలవలేదు, వాళ్ళు ఇంతవరకు కలవలేదు, మాట్లాడలేదు. పాపం వాళ్ళు ఏడున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళు నిజంగా వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? కలిసే ఏమో ఫ్యూచర్లో చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ కలవాలని ఉంది, అరే కనీసం మేమేనన్నా పోయింది కనీసం మమ్మల్ని చెప్పే పరిస్థితి ఉంది, పరిచయం చేసుకుంటాం కనీసం అని. వాళ్ళ కుటుంబం ఇప్పుడు బాధలు ఉంది కాబట్టి అక్కడ పోతే మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు రకరకాలు ఎందుకు ఘర్షణలు జరుగుతాయి ఆలోచన పోలే. కాబట్టి భవిష్యత్తులో పోతాం, భాస్కర్ అన్నని కలుస్తాం, వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ అడ్రస్ తీసుకొని పోయి కలిసన్నా అన్న మేమని పరిచయం చేసుకునే పరిస్థితి ఉంది. అట్లేం లే. సరే ఏదేమున్నా ఉపేందర్, మనిషి మంచి జరిగినప్పుడు దాన్ని అభినందించాలి. చెడు మేము ఒకవేళ చెడు చేసినామా, చట్టం తీసుకున్నది, కేసు పెట్టుకుంది కదా, కానీ ఆ చెడు వల్ల మంచి ఎక్క జరిగింది. ఆ మంచిని నువ్వు కనీసం గుర్తించు. సాటి మనిషిగా నువ్వు ఎట్లా ఇంతకెళ్ళి బయటికి వెళ్ళావు కదా, కనీసం చేసేటోనికైనా గుర్తింపు. మీరు చేసింది మంచి పని అంటారా? 100% మంచి పని కాబట్టి ఈరోజు సమాజం మమ్మల్ని అభినందిస్తుందా అంటారా? మంచి పని అంటారా? మంచి పని అయితే 10 రోజుల నుంచి దాదాపు మీకు 100 కాల్స్ ఎందుకు వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ ఎందుకు వస్తున్నాయి? మంచి పనికి ఎప్పుడైనా, మంచి పనికి ఇప్పుడు మంచి ఎప్పుడు నిలబడదు, శత్రువు చెడు ఎక్కువ పాపులేషన్ అవుతుంది. మంచి ఇప్పుడు నువ్వు ఇంత ఎదిగిన ఉపేందర్, మీ ఊర్లో నీ గురించి చెప్పమంటే అందరు నెగిటివ్ చెప్తారు. అదే నువ్వు బయటికి రా, నీ పక్క ఊరికి పోయి అన్నం పెట్టు, 100 మంది చెప్తారు నీ గురించి. ఎందుకంటే ఉన్నూరైనా ఉన్నకాడైనా 5-6 ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఈర్ష, ఆడి ఎదుగుదల జీర్ణించుకోలేక. ఇప్పుడు అంబేద్కర్ గారు అందరికి ఇష్టం, కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు కదా. అంబేద్కర్ గారు, గాంధీ గారు అంటే అందరికి ఇష్టం, వ్యతిరేకిష్టం అంటే వ్యతిరేకత ఉంటుంది, ఉండదని చెప్పట్లే. ఇవాళ ఫోన్స్ రావడం అంతా ఏంటంటే ఈ టెక్నాలజీలో, సోషల్ మీడియాలో హైలైట్ కోసం చేస్తున్నారు. మేమేమో కుటుంబం కోసం, కుటుంబ బాధ్యత కోసం నిలబడితే వాళ్ళు మాకు థ్రెటన్ కాల్ చేసి పలానోడికి మేము కేసు, పలానోడికి ఫోన్ చేసి బెదిరించిన వాళ్ళు చెప్పుకునే తుర్తి ఉంటుందని మేము సైలెంట్గా ఉన్నాం. తుర్తి కోసమైన బతుకు భయ్, మా పేర్లు చెప్పుకొని మమ్మల్ని తిట్టి అదన్నా తాత్కాలిక ఆనందం ఉంటుందని అట్లా అనుకుంటున్నాం మేము. కొంతమంది ఉన్నారు ఇవాళ చాలా మంది మా పేర్లు చెప్పి మా మీద తిడుతూ ఉన్నారు. మేము యూనివర్సిటీ కాదట, మరి ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినాం, బహుశా మేమైతే యూనివర్సిటీ ఉస్మానియాలో చదివినాం, మన ఆయన ఏడు చదివింటో తెలియదు. ఎందుకంటే మాకు ఒకటే రేవతి మధ్యతరగతి కుటుంబం, ఆ పిల్లగాడు మల్టీ టాలెంట్ పిల్లగాడు. ఆ రేవతి అంటే ఒకటి హెల్ప్ గిట చేసింది, ఆ పార్ట్ను వాళ్ళ భర్తకి హెల్ప్ చేయడం, అదంతా చూసిన తర్వాత మాకు యూనివర్సిటీ విద్యార్థులుగా మేము పోయి మనసు చెల్లించి చేసాం, చేసిన దానికి విజయవంతంగా ఉంది అనుకుంటే వాళ్ళు 100 మంది అనుకుంటారండి.